కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి మన దేశంలో స్వాతంత్రాన్ని ఒకే ఒక్క వ్యక్తి రైతు యొక్క 10,000 భూమి లోపలికి వెళ్తేనే మన యొక్క 5,000 నోటి లోపలికి వెళ్తాయి. ఒక మెతుకు పండించడానికి రైతు పడే కష్టం, ఒక బిడ్డను పుట్టించడానికి తల్లి పడే కష్టానికి ఏమాత్రము తీసిపోదు. కాలం కలిసి రాకుండా నష్టం నీలోన ముంచేసిన తన కృషిని విడవకుండా మన కడుపు నింపేవాడే రైతు. మన కడుపు నింపేవాడు రైతు ఒక్కడే. మనమందరం కలిసి ప్రకృతిని బాధపడుతున్నాం, కానీ ప్రకృతిని మనం బాధపెడితే ఎక్కువగా నష్టపోయేది ఒక రైతు మాత్రమే. ప్రజలను పరిపాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ మట్టిని సాగు చేసే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. రైతు పడే కష్టం లేదు, రైతు చూడని నష్టం లేదు, అలాగే రైతు చూడని చావు లేదు. మనం అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప మనకి రైతు విలువ తెలియదు. ఒక రైతు బిడ్డగా చెప్పుకోవడానికి నువ్వు ఎప్పటికీ సంకోచించకు, ఎందుకంటే నీ తండ్రి కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలోనే లేడు. రాజు ఎప్పటికీ రైతు కాలేడు, కానీ రైతు ఎప్పటికీ రాజు.